ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా జగన్ వైసీపీ నుండి బరిలోకి దిగే 175 మంది అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటించి అందరినీ షాక్ గురిచేశాడు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రని చెప్పుకునే చంద్రబాబు సైతం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించలేకపోయాడు అంటూ వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలకు దిగారు. ఇకపోతే ఈ ఎన్నికల్ని ఇరు పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ కూడా గెలిపే లక్ష్యంగా ప్రచారంలో మునిగిపోయారు. ఇకపోతే కుప్పం నియోజకవర్గం నుండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ బరిలోకి దింపింది. వరుసగా రెండోసారి చంద్రమౌళి బరిలోకి దిగుతున్నాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా చంద్రమౌళి చంద్రబాబుపై పోటీ చేసి ఆయన చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ పట్టు వదలని విక్రమార్కులాగా చంద్రమౌళి మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1989 నుండి కుప్పం నుండి వరుసగా చంద్రబాబు నాయుడు విజయం సాధిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. దీంతోనే మరోసారి ఇదే స్థానం నుండి సీఎం చంద్రబాబు నాయుడు బరిలోకి దిగబోతున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి చంద్రబాబు నాయుడుపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 47,000 మెజారిటీతో విజయం సాధించారు. అయినా కూడా మరోసారి చంద్రబాబుపై పోటీకి దిగుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకునే సమయంలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా ఆ సమయంలో పనిచేశారు. 1970లో చంద్రగిరి నుండి చంద్రబాబు నాయుడు తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబుకు సినిమాటోగ్రఫీ అవకాశం దక్కింది. 1983 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు. 1989లో కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి చంద్రబాబు నాయుడు తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దొరస్వామి నాయుడుపై ఆయన నెగ్గారు. 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి బాబు విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు కుప్పం నుండే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఘనమైన చరిత్రగా చంద్రబాబుని కుప్పంలో ఓడించడం అంటే అంత సులువేమీ కాదు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. మరోసారి కుప్పంలో చంద్రబాబు నెగ్గి తన సత్తా చూపిస్తాడో లేక వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి బాబుపై విజయం సాధించి రికార్డు సృష్టిస్తాడో తెలియాలి. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏపీలో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.